బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గం రణరంగంగా మారింది. వేల్పూరులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హై టెన్షన్ నెలకొంది. ఇరు పార్టీల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. బహిరంగ చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్ధమయ్యారు. అటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పిలుపునిచ్చిన కనువిప్పు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బాల్కొండ ఎమ్మెల్యే కనువిప్పు కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు భారీగా మోహరించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గం రణరంగంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్స్లో మనం చూస్తున్నాం. వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి, పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వేల్పూర్ మండల కేంద్రంలో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తిగా బాల్కొండ నియోజకవర్గం పూర్తిగా రణరంగంగా మారిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. వేల్పూర్ వేదికగా కనువిప్పు బహిరంగ సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. ఈ సవాల్ కి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా స్వీకరించారు. ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న చందంగా మారింది. వేల్పూర్ పూర్తిగా వేల్పూర్ లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు రాష్ట్రం అంతా స్థానిక సమరానికి సన్నద్ధమవుతుంటే బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా రాజకీయం రంజుగా మారిందని చెప్పవచ్చు. వేల్పూర్ లో పోలీసుల పహార మధ్య ఉంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందన్న చందంగా మారింది. ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్లు విసురుకుంటూ వచ్చారు. విజువల్స్ లో చూడవచ్చు. ఉదయం నుంచే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు ఉదయం నుంచి అక్కడ భారీగా మోహరించడం జరిగింది. అలాగే నిజామాబాద్ సిపి సాయి చైతన్య 163 BSS సెక్షన్ కూడా వేల్పూర్ లో అమలు చేశారు. 24 గంటల పాటు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులంతా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. ఎవరైతే సవాల్ విసిరారో డిసిసి చైర్మన్ అలాగే డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆయన సవాల్ విసిరారు. అయితే మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ కు వెళ్లకుండా నిజామాబాద్ లోనే అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొకుండా అక్కడనే పోలీసులు పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వస్తుంటే వేల్పూర్ కి రాకుండా గ్రామాల్లోనే ఎక్కడెక్కడ వారిని అడ్డుకోవడం జరిగింది. మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చి పూర్తిగా వారిని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే పోలీసు అధీనంలో ఉన్నాయి. పోలీసులు ఎలాంటి గొడవలకు తావు లేకుండా చూస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. మేము వేల్పూర్ వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలేదు, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ మమ్మల్ని బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. రండి మీరు ఈ చర్చకు. మీరు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు 10 సంవత్సరాలలో? మేము ఇస్తామన్నా ఇందిరా మిల్లు ఇచ్చినాము ఈ 1 సంవత్సరంలో. మీరు ఏకబిగిన 10 సంవత్సరాల కాలం పాటు పెంచిన కరెంటు బిల్ ఎంత? మేము పేద ప్రజలకు ఇస్తున్న 2,200 యూనిట్ల కరెంటు బిల్లు ద్వారా వాళ్ళకు జరుగుతున్న ఆదాయం ఎంత? అంతేవిధంగా మీరు 10 సంవత్సరాలు ప్రతిసారి 2-3 నెలలకు ఒక్కసారి పెంచిన బస్ కిరాయిలు ఎన్ని? ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏంది? అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం విఫలమైంది అన్నాడు. ఇప్పుడు నాయన ప్రశాంత్ రెడ్డి గారు విఫలం ఏ రకంగా అయిందో మేము తీయడానికి, మీ సవాళ్ళు తీయడానికి, మీ స్వాగాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి
ఈ రోజు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేల్పూర్ గాంధీ కాడ చౌరస్తాలకు రండి, మీ సవాల్కు మేము సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఈ రోజు కాంగ్రెస్ గుండాలు టిఆర్ఎస్ పార్టీ గుండాలు కొంతమంది అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము, మా ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఈ నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి మేము భరోసా కల్పించే విధంగా, అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం విఫలమైంది అన్నాడు. ఇప్పుడు నాయన ప్రశాంత్ రెడ్డి గారు